number 2659, Minister for Municipal Administration and అధ్యక్ష Urban Development. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. గోదావరి నీటి సరఫరా పథకం ఎల్లంపల్లి బ్యారేజ్ వద్ద గల మురుమూరు నుండి ప్రారంభమై కరీంనగర్ జిల్లా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ గుండా మరియు సిద్దిపేట జిల్లా మల్లారం కొండపాక పంపింగ్ స్టేషన్ గుండా మేడ్చల్ జిల్లా గన్పూర్ వద్ద గల రిజర్వాయర్లోకి మొత్తం 186 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తూ ఉంది. వనరుల పంపిణీ పథకాలతో పాటు మార్గమధ్యంలోని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల తాగునీటి అవసరాల కోసం ఆర్డబ్ల్యూఎస్ శాఖకు మరి నీటి సరఫరాను సమకూర్చడానికి ఒక విధానం గతం నుంచి కూడా అమల్లో ఉంది. మంజీరా, సింగూరు, కృష్ణా నీటి సరఫరా పథకాల నుండి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి టారిఫ్ ప్రకారం నీటి సెస్సు చెల్లించే మరి ఈ అనేక మంది వినియోగదారులు ఉన్న మార్గంలోని ప్రాంతాలకు ఇతరులకు ఇచ్చిన మాదిరిగానే ఆర్డబ్ల్యూఎస్ శాఖకు కూడా పెద్ద మొత్తంలో నీటి సరఫరాను సమకూర్చడం జరిగింది. అదే మాదిరిగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభ్యర్థనపై హెచ్ఎండబ్ల్యూఎస్ నిబంధనల మేరకు నీటి సెస్సు చెల్లించే మార్గంలో గజ్వేల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా గోదావరి పథకం నుంచి నీటి సరఫరాను కూడా సమకూర్చడం జరిగింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. కృష్ణా నీటి సరఫరా పథకం కింద ప్రస్తుతం 270 ఎంజీడీ స్థాపిత సామర్థ్యంతో మొత్తం స్థాపిత సామర్థ్యంలో 242 ఎంజీడీని సేకరించడం అవుతున్నది. సాహెబ్ నగర్ నుండి మైలార్దేవిపల్లి మధ్యన ఉన్న ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ మెయిన్ పునరుద్ధరణలో ఉంది. ఈ నెలాఖరు వరకు 2017 మార్చి నెలాఖరు వరకే 270 ఎంజీడీల సామర్థ్యం ఉన్న ఈ పథకం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా గోదావరి నీటి సరఫరా పథకం నుండి 172 ఎంజీడీ స్థాపిత సామర్థ్యానికి గాను ప్రస్తుతం 114 ఎంజీడీని సరఫరా చేయడం జరుగుతూ ఉంది. మిగతా 58 ఎంజీడీని ఈ సంవత్సరం జూన్ మాసం కల్లా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం లేదండి. రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, కృష్ణా నుంచి రావాల్సినటువంటి నీళ్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రాకముందే గోదావరి నీళ్లు హైదరాబాద్కు రావాలని చెప్పని 3,325 కోట్ల రూపాయలతోని 2008లోనే ఈ పథకాన్ని మొదలుపెట్టినటువంటి విషయము నేను తమ ద్వారా మంత్రి గారికి తెలియపరుస్తున్నాను అధ్యక్ష. 10 టీఎంసీ 172 ఎంజీడీ రావాల్సినటువంటి నీరు ఇన్ని సంవత్సరాలలో 114 ఎంజీడీ ఎందుకు వస్తుందనేది ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అధ్యక్ష. ఎందుకు ఈ 172 ఎంజీడీని గోదావరి ఏదైతే 3,325 ఆనాటి స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క పథకాన్ని మొదలుపెట్టినటువంటి విషయం గమనించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అయితే మరి హైదరాబాదులో ఉన్నటువంటి కృష్ణా, గోదావరి ఈ 2 నీటి ద్వారానే మన హైదరాబాద్ యొక్క దాహార్తి తీర్చడానికి ఈ కోర్ హైదరాబాదులో ఉన్నటువంటి 9.5 లక్షల కనెక్షన్స్ కన్నిటి కూడా మరి మంచినీళ్ళు సప్లై చేయడానికి ప్రతిరోజు కూడా 650 ml అవసరం అధ్యక్ష. కానీ ఈనాడు ఇస్తున్నటువంటిది 400 ml అధ్యక్ష. మరి మిగతా 250 ml నీటిని ఎందుకు ఈ ప్రభుత్వము ఈ 3 సంవత్సరాల్లో ప్రయత్నం చేయలేదనేదే నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఈనాడు హైదరాబాద్లో ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏవైతే మనకు ఉన్నాయో, మనకి ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో, ట్యాంక్స్లో పాతయి గత 60-70 సంవత్సరాల నుంచి నిర్మాణం చేసినటువంటి ట్యాంక్సే ఉన్నాయి. కానీ మరి కొత్త వాటికి ఏమన్నా ప్రణాళిక ఈ 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా చేశారంటే చేయడానికి వీలైనటువంటి పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. చాలా సంతోషము. ఈనాడు సిద్దిపేటకు, గజ్వేల్కి మీరు ఏదైతే ఇస్తున్నారో అదే రకంగా పెరిఫెరల్ ఏరియాలో ఉన్నటువంటి 2,500 కిలోమీటర్లకు 56 రిజర్వాయర్లు కట్టి మీరు వాటర్ సప్లై చేయడానికి హైదరాబాద్ ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చుండబెట్టి మీటింగ్ పెట్టి గౌరవ మంత్రి గారు మా యొక్క సమక్షంలో ఆనాడు చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సమావేశాలు పెట్టి మేము చెప్తాము దాని యొక్క డెవలప్మెంటు మిగతా విషయాలు కూడా ఒక 4 రోజుల్లో కూర్చొని పెడతామన్నారు. కానీ 4 మాసాలు అయిపోయింది, ఇంతవరకు మంత్రి గారు మళ్ళీ సమావేశం పెట్టలేదు అధ్యక్ష. ఈనాడు ఏదైతే మీరు మిషన్ భగీరథ అని చెప్తున్నారో, గోదావరి నీళ్లు మీరు గజ్వేలికి, సిద్దిపేటకు ఏదైతే మళ్లించారో మరి ఇది మిషన్ భగీరథ ద్వారా వస్తుందా, లేకుంటే హైదరాబాద్కు రావాల్సినటువంటి గోదావరి నీళ్లు దీంట్లో కొంచెం మీరు ఇస్తున్నారా?
స్వయాన ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మీరు ప్రారంభం చేసేటువంటి ఈ యొక్క మిషన్ భగీరథ అనేది చెప్పారు. ఇది మిషన్ భగీరథనా, లేకుంటే మీరు ఇచ్చినటువంటి గోదావరికి హైదరాబాద్కు రావాల్సినటువంటి 172 MGD వాటర్ రావాల్సినటువంటి దాని నుంచి మీరు సిద్దిపేటకు గజ్వేలికి తీసుకున్నారనేది కూడా మంత్రి గారు దయచేసి చెప్పాలి అధ్యక్ష. ఇదే రకంగా అధ్యక్ష ఈనాడు కృష్ణా నీళ్ళ గురించి చెప్పారు అధ్యక్ష. ఈనాడు 172 ఏదైతే గోదావరి నీళ్ళు రావాల్సినటువంటి 6 పంప్స్ పెట్టి ఒక్కొక్క పంప్స్ ద్వారా 31 MGD రావాల్సినటువంటి దాంట్లో 4 పంపులు పెట్టే ఈనాడు మరి గోదావరి నీళ్ళు మనకు హైదరాబాద్ తీసుకొస్తున్నటువంటి విషయం అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే షామీర్పేట దగ్గర ఉన్నటువంటి ఘనాపూర్ అన్నటువంటి కొండపైన రిజర్వాయర్ కట్టాల్సినటువంటిది ఇప్పుడు పని 400 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని హైదరాబాద్కు రాకుండా ఇక్కడి నుంచి పొటంచెరుకు మీరు తీసుకెళ్ళి ఈ 400 కోట్ల రూపాయలు పెట్టి ఈ ఘనాపూర్ నుంచి పొటంచెరుకు మీరు తీసుకెళ్ళి మిషన్ భగీరథ ఏదైతే ఉందో సింగూరు మంజీరా నుంచి హైదరాబాద్కు రావాల్సినటువంటి నీళ్లు మీరు ఈనాడు ఆపి 22 TMC నీళ్లు ఈనాడు సింగూరు మంజీరాలో ఉన్నటువంటి నీళ్లు హైదరాబాద్కు రాకుండా దీనికి లింక్ పెట్టి మిషన్ భగీరథ పెట్టాలని చెప్పని మీరే చేస్తున్నారు అధ్యక్ష. దీనికి కూడా సరైనటువంటి సమాధానం రావాలి అధ్యక్ష. సింగూరు మంజీరా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు దాంట్లో 7 TMC నీళ్లు తాగునీటి గురించని హైదరాబాదుకు పెట్టినటువంటి జీవో నంబర్ 94 ఇది వాస్తవమా కాదా అని చెప్పాలి. ఎందుకు సింగూరు నీళ్లు ఇప్పటికి హైదరాబాద్ తీసుకురాకుండా అక్కడ రిజర్వ్ చేసి పెట్టినో ఒకసారి మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. ఇదే రకంగా హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి నీళ్లు ఈనాడు హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి 2 TMC నీళ్లు హైదరాబాదు కావాల్సినటువంటి నీళ్ళు అధ్యక్ష ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అధ్యక్ష ఓల్డ్ సిటీకి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం అవడం లేదు. మేము మంత్రి గారు చెప్తారు కదా, నేను చెప్పిన మంత్రి గారు సమాధానం. మీరు అందరు మంత్రులా ఏం అధ్యక్ష అది బుల్డోజ్ చేయడము అధ్యక్ష. హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నీళ్లు కూడా ఈనాడు అధ్యక్ష అందులోకి వచ్చి నీళ్లు ఓల్డ్ సిటీకి సిటీ కోర్ సిటీ కావాల్సినటువంటి రామచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు సీనియర్ సభ్యులు, వారు కూడా అందరు గౌరవ సభ్యులు అందరు కూడా రకరకాలుగా ఉన్నారు. క్వశ్చన్ అవర్ తీరు కూడా ఈ రకంగా ఉంటుంది అనేటువంటి అవగాహనతో మీరుంటే, నేను ఇంటరప్ట్ చేసినట్టు మీరు ఫీల్ అయితే నేను నా బాధను వ్యక్తం చేయడం తప్ప ఇంకొకటి ఉండదు. మీరు క్వశ్చన్ లాగా రిలవెంట్గా మీరు అడిగేదానికి గవర్నమెంట్ సమాధానం చెప్పేట్టు నేను కూడా చూస్తాను. నిమిషం సార్, వారు అడిగిన ప్రతి ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంది. వారు సంతృప్తికరంగా సమాధానం చెప్పే అవగాహన చేయకండి మధ్యలో. ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం అధ్యక్ష. ఇది ఈ ప్రశ్న గురించో ఒక్క నిమిషం ఈ ప్రశ్న గురించో ఈ ఒక్క ప్రశ్న గురించి కాదు అధ్యక్ష. మేము ప్రభుత్వం తరపున మేము తమరి దృష్టికి తమరి కన్సిడరేషన్కి ఒక విషయం తీసుకురాదలుచుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్లో దాదాపుగా తమరు 10 ప్రశ్నలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఈ సుదీర్ఘమైన ఒక క్వశ్చన్ అవర్ అంటే ఒక క్వశ్చన్కే గంట పోవడం వల్ల ఈరోజు ఇబ్బంది వస్తూ ఉంది అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ కౌలన్ శక్దర్ అధ్యక్ష. When a question is reached for an oral answer, members are not allowed to put lengthy supplementaries. The supplementaries have to be brief and concise. It has been held repeatedly that these have to be straight, direct, relevant and within the scope of the main question. అధ్యక్ష ఇది ఉంది. అదే రకంగా మన బిజినెస్ రూల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. బిజినెస్ రూల్ నంబర్ 50 clause 1 అధ్యక్ష. No discussion shall be permitted during the time for questions under Rule 38 in respect of any questions or any answer given to a question. Any member, when called by the speaker, may put a supplementary question for the purpose of further elucidating any matter of fact regarding which an answer has to be given. Sir, ఇది బడ్జెట్ సెషన్, క్వశ్చన్ అవర్ నడుస్తూ ఉంది, పద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్నలోనే ఇన్ని అలా సంబంధిత అనుసంధానమైన ప్రశ్నలు ఇన్ని సంధించి ఒక క్వశ్చన్కే గంట తీసుకుందామంటే మేము రెడీ సార్, మాకేం అభ్యంతరం లేదు. సభ్యులకి ఇతర ఫామ్లో వచ్చే అవకాశం ఉంది, షార్ట్ డిస్కషన్కి అవకాశం ఉంది, అడ్జర్న్మెంట్ మోషన్కి అవకాశం ఉంది, పద్దుల్లో అడిగే అవకాశం ఉంది. మేము ఇప్పుడు కూడా సమాధానం చెప్తే తమ సమయం ఇస్తే సవివరంగా ఇవ్వడానికి మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము అధ్యక్ష. కానీ నాతో పాటు 10 మంది మంత్రులు ప్రిపేర్ అయ్యి వచ్చారు, సభ్యులు కూడా 10 మంది ప్రశ్నలు అడిగిన వాళ్ళు వచ్చి ఉన్నారు. ఈ రకంగా ఒక ప్రశ్నకి ఇంతకుముందు మజ్లిస్ సభ్యులు వారి ప్రశ్నకు దాదాపు 45 నిమిషాలు పోయింది. ఇప్పుడు మళ్ళీ రామచంద్రారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి మరొక 45 నిమిషాలు. సార్
ప్రజలకి సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తమరు దయచేసి రెగ్యులేట్ చేయండి. ఒక ప్రశ్నకి 10 నిమిషాల 12 నిమిషాలు, ఎందుకంటే 90 నిమిషాల్లో ఒక్కో ప్రశ్నకు మీరు 10 నిమిషాలు చొప్పున కేటాయిస్తే అన్ని ప్రశ్నలు పూర్తవుతాయి అధ్యక్ష. కానీ ఈ రకంగా సుదీర్ఘంగా వివరణలు ఇస్తే, సుదీర్ఘమైన ప్రశ్నలు అడిగితే మాకు ఇబ్బంది, సభ్యులకు ఇబ్బంది, ప్రజలకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆశించినంత సమాచారం కూడా రాదన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనంలో తీసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రామచంద్ర రెడ్డి. అధ్యక్ష, ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు అధ్యక్ష, ఈ రకంగా సభ్యులు, గౌరవ సభ్యులను కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళు సీనియర్ ఉండొచ్చు, నాలా కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ రకంగా మధ్యలో మాట్లాడడం, కామెంటరీ చేయడము, మంత్రుల యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదు. ఉంది కదా, మెజార్టీ ఉంది కదా అని చెప్పని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళు కూడా ఎప్పుడో ఇక్కడ రావాల్సిన వాళ్ళే. కృష్ణా నుంచి తెస్తున్నారా, మంజీరా నుంచి తెస్తున్నారా, సింగూరు నుంచి తెస్తున్నారా, గండిపేట నుంచి తెస్తున్నారా అని అడిగినారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ కొన్ని సిస్టమ్స్ ఏమో ఇదివరకు డెవలప్ అయినాయి, కొన్ని ఏమో మధ్యలో ఉండినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా ముఖ్యమంత్రి గారు రైల్వే శాఖతో, అటవీ శాఖతో, నేషనల్ హైవేస్తో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి రైల్వే అధికారులను అయితే పిలిచి బెదిరించాల్సి వచ్చింది. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, కంటోన్మెంట్ అధికారులు, డిఫెన్స్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోతే మీకు కూడా మంచినీళ్ళ సప్లై కట్ చేస్తామని బెదిరిస్తే కూడా బెదిరించాల్సిన పరిస్థితి వచ్చింది చివరికి. అంటే హైదరాబాద్ నగరం పట్ల, ఇక్కడ ఉండే అవసరాల పట్ల మాకు ఆలోచన ఉంది కాబట్టి, భవిష్యత్తు పట్ల కూడా ఒక కల్పన ఉంది కాబట్టి, ఈరోజు ఏ ప్రభుత్వము కూడా గతంలో ఆలోచించని విధంగా హైదరాబాద్కి ఒకవేళ వరుసగా 2-3 సంవత్సరాలు కరువు వచ్చినా ఇక్కడ మంచినీటి నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో 20 టీఎంసీల రిజర్వాయర్లను కూడా నిర్మించాలని తలబెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. అందులో మొట్టమొదటి రిజర్వాయర్ కోసం తొందరలోనే మరి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. మన షామీర్పేట దగ్గర ఉన్న మల్కాపూర్ దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మాణానికి కూడా తొందరలోనే ఆ పనుల ప్రారంభానికి కూడా మరి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి కూడా గౌరవ శాసనసభ్యుడికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి నేను. వారు అన్నారు ఇందాక మాట్లాడుతూ 640 ఎంజీడీ కావాలన్నారు అధ్యక్ష. 640 కాదు, హైదరాబాదులో పోయిన సంవత్సరం ఇదే సమయానికి 2016 మార్చ్ మధ్యలో, ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఎండాకాలం ప్రారంభమవుతా ఉంది, ఇదే సమయానికి మనం సప్లై చేసింది 352 ఎంజీడీ అధ్యక్ష. కానీ ఈ రోజు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 372 ఎంజీడీల నీళ్లు, అంటే అప్పటికంటే ఇప్పటికీ 20 ఎంజీడీల నీళ్లు ఎక్కువగా ఇస్తా ఉన్నాం. తప్పకుండా మీకు నేను హామీ ఇస్తా ఉన్నాను ఈ సభా వేదిక ద్వారా, ఈ సంవత్సరం కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీరు ఎలాంటి కూడా ఇబ్బందులు పడే పని లేకుండా చక్కగా హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా చేసే బాధ్యత మాది. రెండవది, మీరు మంజీరా గురించి, సింగూరు గురించి అడిగినారు. మంజీరా సింగూరు విషయంలో కూడా నేను మీకు చేసే విజ్ఞప్తి, మిషన్ భగీరథలో భాగంగా అటు నిజాం సాగరు, ఎందుకంటే దానికి ఒక డెడికేటెడ్ లింక్ లేదు కాబట్టి, సింగూర్ బేస్డ్గా సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్, అదే రకంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు 4 జిల్లాలకు మనం మిషన్ భగీరథలో నీటి సోర్స్గా సింగూరుని పెట్టుకుని ఉన్నాం. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం మరి ఈ సంవత్సరం చివరికల్లా నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంత నీటిని మరి ఈరోజు ఆయా ప్రాంతాల కోసం, ఎందుకంటే ఒక హైదరాబాద్లోనే లేరు ప్రజలు, బయట కూడా ఉన్నారు రాష్ట్రంలో. హైదరాబాద్కే మనం 100 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్లు తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వాలి, బయట ఇవ్వకూడదంటే అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఊర్లలోంచి నీళ్ళ పైప్ లైన్లు పోతా ఉంటే వారికి ఇవ్వకుండా ఇంకో చోటు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఒక మాట అన్నారు ఇందాక, గోదావరి నీటి పథకాన్ని మీరేదో మళ్ళిచ్చారు, మళ్ళిచ్చి మీరు సిద్దిపేట, గజ్వేల్కి ఇచ్చినారన్నారు. ఎస్, ఇది మేము మాత్రమే చేయలేదు, ఇది గతంలో ఉన్న సాంప్రదాయమే. సహజంగానే సంస్కారం ఉన్న ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందేంది. ఈరోజు అక్కడ నల్లగొండ జిల్లా నుంచి నీళ్ళు తీసుకొని వస్తా ఉన్నాం. మార్గ మధ్యంలో ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలు ఉన్నాయి, మధ్యలో నీళ్ళు వద్దంటారా? గోదావరి జలాలు రామగుండం నుంచి హైదరాబాద్ దాకా తీసుకొని వస్తా ఉన్నాం, ఎల్లంపల్లి నుంచి తీసుకొని వస్తా ఉన్నాం. మధ్యలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, నీటితో అల్లాడుతూ ఉన్నాయి తాగునీటి కోసం, వాటికి నీళ్ళు వద్దంటారా? హైదరాబాద్ ప్రజలు వద్దంటారా వాళ్ళకి నీళ్ళు ఇస్తే? కాబట్టి దయచేసి మీరు ఈ రకమైన వ్యాఖ్యానం చేయడం, మధ్యలో వాళ్ళు ప్రజలే కాదన్నట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రజలు అన్నట్టు, వారికి నీళ్ళు ఇవ్వండి కోరండి, ఇక్కడ ఉన్నవారికి నీళ్ళు ఇవ్వని కోరండి. ఇప్పుడు నేను అనేది ఒకటే, మాంజీరా నుంచి, ఒక్క నిమిషం సార్, మాంజీరా ఫేజ్ 1 నుంచి కంది కానీ, ఇస్నాపూర్ కానీ, రుద్రారం కానీ, లకడారం కానీ, కౌరంపేట కానీ, పోతిరెడ్డిపల్లి కానీ, చిట్కుల్ కానీ, అమీన్పూర్ కానీ, ఇస్మాయిల్ ఖాన్ పేట కానీ, పోచారం కానీ, ఈ అన్ని గ్రామాలకు 3 ఎంజీడీల నీళ్లు మేము ఇచ్చింది కాదు, గతంలో మాంజీరా కమిషన్ చేసిన వాళ్ళే ఇచ్చినారు. మాంజీరా ఫేజ్ 2 నుంచి కలాబ్గూర్, నిజాంపేట్, ప్రగతినగర్ గ్రామ పంచాయతీ, ఫేజ్ 3, ఫేజ్ 4 నుంచి సదాశివపేట మున్సిపాలిటీ, వికారాబాద్ మున్సిపాలిటీ, పుప్పాలగూడ గ్రామ పంచాయతీ, మణికొండ, నార్సింగి, వాటికి ఒక 3 ఎంజీడీ అలొకేషన్ ఉంది. కృష్ణా నుంచి ఎక్కడి నుంచో నీళ్ళు తెస్తా ఉన్నాం. పెద్దాడిసర్లపల్లి గ్రామం కానీ, హాలియా కానీ, గౌరవనీయులు జానారెడ్డి గారి నియోజకవర్గం, అక్కడ ఉండే 88 గ్రామాలు, కోదండపూర్ కానీ, మల్లెపల్లి కానీ, దేవరకొండ కానీ, చింతపల్లి కానీ, నాసర్లపల్లి కానీ, మాల్ కానీ, మరిగూడ కానీ, మునుగోడు కానీ, నాంపల్లి, ఇవన్నీ కూడా ఫ్లోరోసిస్తో అతలాకుతలమయ్యే గ్రామాలు. మరి వాటికి నీళ్ళు ఇవ్వద్దా? అంటే మనం ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చి ఇంత పెద్ద మహానగరాన్ని ఒకవైపు కాపాడుకుంటూ మార్గమధ్యంలో ఉండే జనావాసాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఒక మానవీయ కోణం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది.
ఆ కోణంలోనే గోదావరి నీళ్లను కూడా మళ్లించారా ఏముంది డెఫినెట్గా అక్కడ నుంచి పైప్ లైన్లు వస్తున్నప్పుడు వాళ్ళు నీటి కల్లాడుతున్నప్పుడు వారు అడిగినప్పుడు ఇవ్వడం అనేది ప్రభుత్వ కనీస ధర్మం. తాగునీటిని కూడా రాజకీయం చేయడం మంచిది కాదు. నేను వారికి చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు కావాలి నీళ్లు. హైదరాబాద్ మహానగరంలో మీ నియోజకవర్గంలో ఖాళీ కుండల ప్రదర్శన లేకుండా రోజు మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం ప్రయాస ఈ ప్రభుత్వం చేస్తుంది. మీరు బేఫికర్గా ఉండండి. ఏ ఇబ్బంది లేకుండా ఖైరతాబాద్తో సహా హైదరాబాద్ మొత్తానికి కూడా ఎవ్రీడే వాటర్ సప్లై ఇచ్చే విధంగా ఈ సంవత్సరం వర్షాలు బాగుంటే ఎవ్రీడే వాటర్ సప్లై ఈ సంవత్సరం చివరికల్లా ప్రారంభిస్తాం. మీతోనే కొబ్బరికాయ కొట్టించి మీ నియోజకవర్గంలో కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తాం. ది క్వశ్చన్ అవర్ ఇస్ ఓవర్. వాయిదా ప్రతిపాదన శ్రీ కె జానారెడ్డి గారు మరియు ఇతరులు రైతులకు కనీస మద్దతు ధర గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ జి కిషన్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టులు బొగ్గు గనుల కోసం తీసుకున్న భూములకు నష్టపరిహారం చెల్లించడం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు ఉపాధి హామీ కూలీల బకాయిలను ఇప్పించడం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది.